హాయ్ అండి, వెల్కమ్ టు చామోస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ స్వీట్ కార్న్ పకోడీ అండి. నేను కప్పుతోటి 2.5 కప్పు కార్న్ తీసుకున్నానండి. ఇలా ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను. అదే కప్పుతోటి కార్న్ ఫ్లోర్ తీసుకున్నానండి. మంచిగా ఇప్పుడు ధనియా పౌడర్, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వాము, సాల్ట్. ధనియా పౌడర్ 1 స్పూను, వాము 1 అర స్పూను, సాల్ట్ తగినంత, పసుపు 1 స్పూను, కారం 1 స్పూన్ తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ తీసుకున్నానండి. 1 నిమ్మకాయ చెక్క పిండుకున్నాను. తగినంత సాల్ట్ పిండుకుని మంచిగా కలుపుకోవాలి. ఇలా కొన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలండి. మంచిగా ఇలాగా చూసుకుంటూ పోసుకోవాలి, మళ్ళీ పలసన అయిపోతుంది కదా. ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ అలాగా కొత్తిమీర వేసుకున్నాను, అది కూడా కలుపుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవచ్చు, ఇష్టం. వాము వేసుకోండి, వాము వేసుకుంటే అరుగుదల అనేది ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని చక్కగా కొన్ని రౌండ్ చేసుకున్నాను, కొన్ని పొడిగ్గా చేసుకున్నాను. ఇలా పిల్లలు ఇష్టంగా తింటారు కదా, ఇలాగే అన్నట్టు మంచిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు మంచిగా వేపుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు కూడా వేపానండి. రెడీ అయిపోయిందండి స్వీట్ కార్న్ పకోడీ. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ వీడియో చూడండి.